హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక మన లోపలికి వెళ్తే మొన్న అయితే మీకు పెందుర్తి నుంచి గుర్రంపాలెం చూపించాను. ఈరోజు గుర్రంపాలెం నుంచి ఆనందపురం వరకు చూపించబోతున్నాను. మొత్తంలో చూడండి, చాలా బాగుంటుంది. మ్యాక్స్ మ్యూజిక్తోనే ఉంటుంది. నేను ఎందుకైతే వాయిస్ అవ్వట్లే అంటే కొంచెం నా వాయిస్ బాగోలేదు, గొంతు నొప్పిగా ఉంది. అందుకని చెప్పేసి నేను వాయిస్ అవ్వట్లేదు అనమాట. చాలా తక్కువ వేస్తున్నాను. సో ఖచ్చితంగా మొత్తంలో చూడండి, చాలా బాగుంటుంది. వర్క్ ఎంతవరకు అయిందో మీకు అర్థమవుతుంది. ఇదంతా కూడా వర్క్ కంప్లీట్ అయింది. మీరు నా పాత వీడియోస్ చూసారంటే మీకే తెలుస్తుంది ఎంతవరకు వర్క్ అయిందో అండ్ ఇంతకుముందు ఎంతవరకు వర్క్ అయిందో. స్టార్టింగ్ నుంచి వీడియోస్ ఉంటాయి, మ్యాక్స్ 1 year బ్యాక్ వీడియోస్ కూడా ఉంటాయి. కుదిరితే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇంకా మ్యాక్స్ మ్యూజిక్తోనే ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మనకి దగ్గరలో నీలకుండీలోని జంక్షన్ ఉంటుంది. అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే పద్మనాభం ఇంకా రామనారాయణ వెళ్ళొచ్చు. నేనైతే రామనారాయణ లాక్ చేశాను, కానీ పద్మనాభం చేయలేదు. పద్మనాభంలో కూడా మీకు తొందరలో చూసి చూపిస్తాను. సో మొత్తంలో చూడండి, బాగుంటుంది. తర్వాత పద్మనాభం వెళ్ళిన రూట్ కూడా చూపిస్తాను. పద్మనాభం కొండ ఎక్కినప్పుడు రూట్ చాలా బాగుంటుంది. ఆ కొండపైకి ఎక్కే రూట్ చూపిస్తాను. తర్వాత పద్మనాభ స్వామి టెంపుల్ గురించి చెప్తాను. సో ఆ బ్లాగ్స్ అన్నీ చూడండి, చాలా బాగుంటాయి. ఈ బ్లాగ్ కంప్లీట్గా చూడండి, మీకు వర్క్ అయితే ఎంత బాగా చేశారో మీకు అర్థమవుతుంది. కానీ ఈ రూట్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే చాలామంది చాలా స్పీడ్గా వెళ్తుంటారు. మనం ఏమాత్రం జాగ్రత్తగా లేకపోతే యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఇంకా ఏంటంటే, మేము రిటర్న్ వస్తున్నప్పుడు నేను వీడియో రికార్డ్ చేయలేదు. నేనైతే వెళ్తున్నాను, ఒక ముందు కారు నా పక్క నుంచి ఆర్డర్ చేసుకుని వెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళి పాపం రూట్ మిస్ అయినట్టున్నారు, యూటర్న్ చేశారు సడన్గా. ఏమాత్రం మేము స్పీడ్గా వెళ్ళి ఉంటే ఆ కార్ని గుద్దేసే ఛాన్స్ ఉండను. కానీ మేము స్లోగా వెళ్ళడం వల్ల ఏమైందంటే, వాడు యూటర్న్ చేసుకున్నా మేము కొంచెం డిస్టెన్స్లో ఉండడం వల్ల మా బైక్ అయితే ఆగింది. సో మీరు వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే ప్రమాదం అనేది చెప్పి రాదు. సో జాగ్రత్తగా వెళ్తే చాలా మంచిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ముందు మన టోల్గేట్ వస్తుంది. టోల్గేట్ ఇంకా ఓపెన్ చేయలేదు, తొందరలోనే టోల్గేట్ కూడా ఓపెన్ చేసే ఛాన్స్ ఉన్నాయి, ఎందుకంటే స్ట్రెచ్ మొత్తం అయిపోయింది కాబట్టి.
మనకి ఆనందపురం ఫ్లైఓవర్ అయితే ఓపెన్ చేశారు, కానీ ఆ రోజు సమ్ ఎలక్షన్ రిజల్ట్స్ అవడం వల్ల మనకైతే కింద నుంచి పంపించారనమాట. అది మొత్తం బ్యారికేడ్స్ క్లోజ్ చేస్తారు. ఆనందపురం ఫ్లైఓవర్ వీడియోస్ కూడా ఉంటాయి, కుదిరితే చూడండి, నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇంకా మనం ముందుకు వెళ్తే మనం కింద నుండే ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్దాం అనమాట. అక్కడ కూడా కొంచెం ట్రాఫిక్ ఉంది, ఎందుకంటే మనకి పైనుంచి రూట్ వదలలే కాబట్టి కింద నుంచి లారీలు తర్వాత హెవీ వెహికల్స్ అనేవి వెళ్తాయి. అందువల్ల మనకైతే కింద ట్రాఫిక్ ఉంది. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ట్రాఫిక్ ఎలా ఉందో. సో నేనైతే ఇలా ముందుకు వెళ్ళి నేషనల్ హైవేకి అక్కడితో బ్లాగ్ ఎండ్ చేస్తాను. కుదిరితే అక్కడి వరకు చూడండి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, ఆటోలో వెళ్తున్న వ్యక్తి అయితే ఫోన్లో మాట్లాడుతూ అలా ట్రై చేస్తున్నారు అనమాట. అలా చేయడం చాలా రిస్కీ, అందులోనూ ట్రాఫిక్ వల్ల మాట్లాడడం చాలా రిస్కీ. ఎందుకంటే ఆ ఫోన్ మాట్లాడుతూ ముందుకు వెళ్ళిపోయారనుకోండి, చూసుకోకుండా ఎవరు వస్తున్నారో అట్లా అని చెప్పేసి యాక్సిడెంట్ ఛాన్స్ ఉంటాయి. సో ప్లీజ్ ట్రాఫిక్లో స్టక్ అయితే మాత్రం ఫోన్ మాట్లాడకండి. ఇంకా ఇక్కడ మనకి సాటర్డే అండ్ సండే అనుకుంటా బాగా సంత జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఇప్పుడు పూలు దొరుకుతాయి అనమాట. మీకు ఫ్లవర్స్ కావాలంటే ఇక్కడికి వస్తే ఫ్లవర్స్ చాలా తక్కువ రేటు దొరుకుతాయి. ఈ ఏరియా ఆనందపురం. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళామంటే శ్రీకాకుళం తర్వాత కోల్కతా భువనేశ్వర్ ఆ ఊర్లో వెళ్ళొచ్చు. అదే రైట్ తీసుకుని మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే ఫ్లైఓవర్ కింద నుంచి ఆనందపురం ఊర్లోకి వెళ్ళొచ్చు అనమాట. ఇంకా మళ్ళీ కొంచెం ముందుకు రైట్ తీసుకుంటే నేషనల్ హైవేకి వెళ్ళొచ్చు టువర్డ్స్ విశాఖపట్నం. సో మేమైతే టువర్డ్స్ విశాఖపట్నం వెళ్ళబోతున్నాం, మీకు రూట్ చూపిస్తాను. ఇది ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే విశాఖపట్నం వెళ్తాం అనమాట. అదే స్ట్రైట్గా వెళ్ళామంటే ఆనందపురం ఊర్లోకి వెళ్తాం. ఇంకా అలా ముందుకు వెళ్తే మనకి గోకాటింగ్ ఉంది కదా, గోకాటింగ్ దగ్గరికి వెళ్తాం. మేము గోకాటింగ్ బ్లాగ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఏమైందంటే అక్కడ మనకి వర్షం పడుతుంది అనమాట ఆ రోజు. సో ఫుల్ క్లౌడీగా ఉంది, సో వర్షం పడే ఛాన్స్ ఉందని చెప్పేసి వెళ్ళలేదు. ఇంతకుముందు అలానే మనం భువనేశ్వర్ అమ్మవారి టెంపుల్కి వెళ్ళి రిటర్న్ వచ్చిన ఫుల్గా తడిసిపోయాం. అలా తగ్గడం వల్ల ఈరోజు మనకి కొంచెం జలుబు వచ్చి కొంచెం గొంతు నొప్పిగా ఉందన్నమాట. లేకపోయిందంటే మీకు ప్రీవియస్ వీడియో కూడా మొత్తం వాయిస్ అని చెప్తాను, ఎంతవరకు వరకు అయితే చెప్తాను అనమాట. సో ఈరోజు కూడా తడిచామంటే ఇంకా సినిమా అవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పేసి నేనైతే గోకాటి దగ్గరికి వెళ్ళలేదు, వర్షం పడి తడిసిపోతామని చెప్పేసి. సో మనమైతే ఇక్కడ నేషనల్ హైవేలోకి వచ్చాం. ఇలా వెళ్తే మనం స్ట్రైట్ వైజాగ్ వెళ్ళిపోతాం అనమాట. ఈ బ్లాగ్స్ కూడా ఉంటాయి, ఈ రూట్ బ్లాగ్స్ అన్నీ కూడా ఉంటాయి, కుదిరితే చూడండి, నా వీడియోస్లో ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు నా వీడియోస్ చూస్తున్నందుకు ఇలానే చూస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. సో నేనైతే ఇక ఈ బ్లాగ్ రన్ చేయబోతున్నాను. సో మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు అలానే సపోర్ట్ చేస్తుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్.